ఎస్ఎస్సీ సిటీ న్యూస్ కి వల్బాపూర్ నుండి కేశవపూర్ రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి జపాన్ చెట్లు పిచ్చి మొక్కలు తొలగించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఎట్టపు మహేష్ వివిధ గ్రామాల నుండి వాహనదారులు వ్యవసాయ మార్కెట్కు వచ్చే రైతులకు ప్రమాదకరంగా ఉంది. చెట్లను తొలగించడానికి ముందుకు వచ్చిన మహేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రామ నాయకులు దొమ్మటి రాజమల్లు గౌడ్, మాజీ సర్పంచ్ మారమల్ల కొమరయ్య, మాజీ వార్డు మెంబర్స్ నామని విజేందర్, ఉడత సదయ్య, కొంగ భక్కయ్య, న్యాలి సంపత్, బుర్ర కుమార్, వడ్లకుండ చిరంజీవి, బుర్ర రాములు, ఊకంటి సత్యనారాయణ, కట్రేవుల ఓదేలో, అబ్రవేణ శంకర్ తదితరులు పాల్గొన్నారు. వల్బాపూర్ గ్రామం నుంచి యువకులు తర్వాత మహేష్ గారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వల్బాపూర్ నుంచి జమ్మికుంటకు వెళ్ళే దారి లోపల తుమ్మ చెట్లు మొలిచి చీకట్లో వచ్చే వారికి ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే రైతులకు వారందరికీ ఇబ్బందులు జరుగుతున్నాయి. ట్రాక్టరు బండ్లు పోయినప్పుడు ఇబ్బందులు పడి ఇళ్లలో గుచ్చుకుపోయి రేపు అనారోగ్యానికి గురవుతారని చెప్పి ఆలోచించి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆయన సొంత డబ్బులతోని ఈ రోడ్డుకున్న తుమ్మ చెట్లు అలాగే పిచ్చి మొక్కలను తీయడం కోసం వారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి సహకరించి ముందున్న వాళ్ళ మిత్రులందరికీ అలాగే ఈ కార్యక్రమంలో సొంత నిధులతో పాల్పంచుకుంటున్న మహేష్ గారికి కృతజ్ఞతలు తెలుస్తూ అలాగే గ్రామాల్లో ఇట్లాంటి కార్యక్రమంలో ప్రభుత్వం వస్తుంది, ఎవరో వస్తారు ఎవరో చేస్తారని చెప్పి చూడకుండా మనంగా స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి గ్రామం అభివృద్ధి చెందితే దోమలు లేకుండా ఈగలు లేకుండా ఉండి అనారోగ్యాల పాలు కాకుండా ఉంటారు. కాబట్టి ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకున్న సమస్యల్ని యూత్ ద్వారా పరిష్కరించుకోవాలి, మనం పరిష్కరించుకోవాలి, తర్వాత ప్రభుత్వం ద్వారా వెళ్ళాలి కదా. తప్పితే ప్రభుత్వం వస్తుంది ఎవరో చేస్తారని చెప్పి ఇప్పుడు కూడా ఎదురు చూడొద్దని చెప్పి సందర్భంగా కోరుతూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి అవకాశం కల్పించిన మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజులలో తప్పకుండా మనం అందరం కలిసి ఏ పని లోపలైనా సహకరించుకొని పనిచేసుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. వల్బాపూర్ నుంచి కేశాపురం వరకు మరి ఈ జపాన్ చెట్లు కానీ పిచ్చి మొక్కలు కానీ ఇవన్నీ వ్యవసాయ మార్కెట్కు దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలు మరి వీణవంక, నర్సింగాపూరు ఆయా గ్రామాల నుంచి వచ్చేటువంటి ట్రాక్టర్లు పత్తి తీసుకుపోవడానికి కానీ లేకపోతే వాళ్ళ యొక్క ధాన్యాన్ని తీసుకుపోవడానికి చెట్లు అడ్డంగా ఉండి ప్రమాదాలు జరిగేటువంటి ఆస్కారం ఉన్నది. కాబట్టి మరి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఈ చెట్లను తీసేయాలనేటువంటి ఒక మంచి నిర్ణయం అతనికి వచ్చినందుకు మరి మేము ఈ గ్రామం తరఫున మరి అతనికి మేము కృతజ్ఞత తెలపడం జరుగుతూ ఉన్నది. మరియు రేపు జరగబోయేటువంటి బతుకమ్మ పండుగ కూడా వస్తూ ఉన్నది. మరి కట్టపుంట అంతా పిచ్చి మొక్కలు చెత్త చెదారం బాగా ఉన్నది. కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడి నుంచి ఆ బతుకమ్మ దాకా కూడా ఉన్నటువంటి చెట్లను కూడా తీసివేయడం అటువంటి ఆ నిర్ణయం వచ్చినందుకు అతనికి ధన్యవాదాలు. మరియు ఇటువంటి సేవా కార్యక్రమాలు మరి డబ్బులు సంపాదించడమే ముఖ్యం కాదు, మరి సంపాదించిన దాంట్లో కూడా ఇంత సేవ చేయడం అనేది ఒక మంచి అటువంటి ఆలోచన. కాబట్టి ఇతన్ని ఆదర్శంగా తీసుకొని మరి ఇంకో కొంతమంది కూడా సేవ చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి అని మేము ఈ సందర్భంగా తెలియడం జరుగుతూ ఉన్నది. మరి ఈ ప్రభుత్వమే మరి ఇస్తేనే చేద్దాం లేకపోతే మరి అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి కాన్సెప్టే కాకుండా మరి స్వచ్ఛందంగా మరి ఇంకా కొంతమంది ముందుకొచ్చి కూడా మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.